హలో ఎవ్రీవన్. మొన్న వీడియోకి కంటిన్యూషన్‌గా పార్ట్ 2 కింద వస్తదని చెప్పాను కదండీ! ఆ రోజు మనం చికెన్ రెడీ చేసుకొని, కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా! వాష్ చేసుకొని. సో, ఇప్పుడు ఇవాళ పాలక్ చికెన్‌కి ఏంటంటే, మనకి ఏమేమి ఇంగ్రీడియెంట్స్ కావాలో నేను చెప్పేస్తాను. దీనికి ఫస్ట్ 2 ఆనియన్స్ కావాలి బిగ్ సైజ్‌వి. ఒకటి బగారా రైస్‌కి, ఒకటికేమో పాలక్ చికెన్‌కి. నేను 3 పాలకూర కట్టలు తీసుకున్నాను కట్ చేసుకొని చాప్ చేసుకోవడానికి. ఇంకా 3 పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. ఇంకా జింజర్, గార్లిక్ కూడా పీల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంకా నా వీడియోస్ విషయానికొస్తే, నా వీడియోస్ మీకు బాగా నచ్చుతున్నాయి కదండీ! నచ్చితే కొంచెం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ అవి డైరెక్ట్‌గా వస్తాయి. నేను వన్స్ వీడియో అప్లోడ్ చేయగానే మీకు డైరెక్ట్‌గా మీ మీకు నోటిఫికేషన్ డైరెక్ట్‌గా వచ్చేస్తదండి. ఇంకా నా ఛానల్‌లో నేను చాలా వెరైటీ ఆఫ్ యూనిక్ కంటెంట్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు కూడా వస్తూ ఉంటది. ఇంకా కుకింగ్ టిప్స్ అవి కూడా వెరైటీవి చెప్తాను. చాలా సింపుల్ అండ్ ఈజీవి. సో, నన్ను కొంచెం ఫాలో అవుతూ ఉంటే మీకు అర్థమవుతది. నా కంటెంట్ అంతా కూడా చాలా యూనిక్ అండ్ వెరైటీగా ఉంటదండి. ఇంకా రెసిపీలోకెళ్ళిపోతే ఫస్ట్ నేను జింజర్‌ని పీల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. క్లోవ్స్ కూడా ఒలుచుకొని పక్కన పెట్టుకున్నాను. 4 వెల్లుల్లిపాయ రేఖలు. దీనికి మసాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను హోమ్ బేస్ మసాలా చేసుకుంటాను. దీనికి మెయిన్‌గా ఏంటంటే 1 స్పూన్ ఆఫ్ ధనియాలు, 1 స్పూన్ ఆఫ్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ గసగసాలు, 1 స్పూన్ చెక్క, లవంగం తీసుకొని ఇలాచి వేసుకొని, అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. బాగా పేస్ట్ లాగా గ్రేవీ పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ ఏంటంటే మన కర్రీకి చాలా టేస్ట్ ఎన్హాన్స్ చేస్తదనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటదండి. ఈ గ్రేవీ అంతా కూడా ఈ మసాలా వల్ల టేస్ట్ వస్తదనమాట. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. ఈ మసాలా తయారు చేసుకోవడం 1 మినిట్‌లో అయిపోతదండి. ఇప్పుడు మన కర్రీకి కావాల్సిన ప్రిపరేషన్ అంతా అయిపోయింది కాబట్టి మెయిన్‌గా ఏంటంటే ఆనియన్ చాప్ చేసుకొని పెట్టుకున్నాను. పచ్చిమిర్చి, ఇంకా గసగసాలు, గ్రేవీ పేస్ట్, పాలకూర, చికెన్. ఒక పాన్ హీట్ చేసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు మన ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఆనియన్, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అందులో కొంచెం 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అవుతున్నప్పుడే మన పాలకూర కూడా వేసుకొని బాగా రోస్ట్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకొని అవన్నీ కూడా బాగా కలుపుకొని మిక్స్ చేసుకున్నాక ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం రెడీ చేసుకొని పెట్టుకున్న మన గరం మసాలా పేస్ట్ ఉంది కదండి, చెక్క, లవంగం, గసగసాల పేస్ట్, అది కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసేసుకోవడమే. అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటే మన గ్రేవీ బాగా టేస్టీగా రెడీ అవుతుందండి. ఆ పేస్ట్ కూడా వేసుకుని ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మన గ్రేవీ రెడీ చేసుకోవాలన్నమాట. పాలక్ చికెన్ గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ గ్రేవీ కూడా కొంచెం మగ్గాక దెన్ మనం కడుక్కొని పక్కన పెట్టుకొని కట్ చేసి పెట్టుకొని చికెన్ కూడా వేసేసుకొని మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని లిడ్ క్లోజ్ చేసుకుంటే మన ఎమ్మి పాలక్ చికెన్ రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మన ఎమ్మీ స్పైసీ పాలక్ చికెన్‌కి కాంబినేషన్‌గా బగారా రైస్ అయితే చాలా టేస్టీగా ఉంటదండి. నేను 2 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఆనియన్, పచ్చిమిర్చి చీలికలు పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. నేను 6 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఆనియన్ మీ ఇష్టం అండి. పచ్చిమిర్చి అదేని, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా హోల్ గరం మసాలా. నేను ఇన్స్టెంట్ పాట్‌లో సాల్ట్ మోడ్‌లో పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక హోల్ గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకున్నాను. అందులో ఆనియన్, మిర్చి కూడా వేసుకొని బాగా రోస్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని అందులోనే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకున్నాను. అందులో 1 కప్ ఆఫ్ గ్రీన్ పీస్ కూడా వేసుకున్నానండి. గ్రీన్ పీస్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా అవన్నీ బాగా ఫ్రై అవుతున్నప్పుడు మనం వాష్ చేసి పక్కన పెట్టుకున్న మన రైస్ ఉంది కదా, బాస్మతి రైస్, అది కూడా వేసుకొని అందులో మిక్స్ ఫ్రై చేసుకోవడమేనండి. ఇప్పుడు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకొని నేను వాటర్ వచ్చేసి 2 గ్లాస్ ఆఫ్ రైస్కి 3 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసారండి. 1 గ్లాస్కి 1.5 గ్లాస్ మెజర్మెంట్. ఇప్పుడు మీరు వాటర్ పోసుకున్నాక బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ కొంచెం చెక్ చేసుకొని సరిపోయిందో లేదో దెన్ నెక్స్ట్ లిడ్ క్లోజ్ చేసేసుకుంటే మన ఎమ్మి బగారా రైస్ రెడీ అండి. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ కూడా. చాలా 15 మినిట్స్లో చేసేయచ్చు మనం. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అనమాట. ఇవి మీకు మన స్పైసీ కర్రీస్, మటన్ గ్రేవీ, చికెన్ కర్రీస్ వాటికైతే చాలా సింపుల్గా, చాలా ప్లెయిన్గా ఉంటుంది. పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు. చూసారండి ఎంత బాగా వచ్చిందో. పొడిగా వస్తే మన మెజర్మెంట్ అంతా పర్ఫెక్ట్గా ఉన్నట్టు అనమాట. చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. మొన్న నేను చెప్పాను కదా వీడియోలో, నేను లంచ్ ప్యాక్ చేసి ఇస్తున్నానని చెప్పేసి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్కి, ఆయన కెనడా షిఫ్ట్ అయిపోతున్నారని చెప్పేసి. సో నేను ఇంకా బాక్సెస్ రెడీ చేసి పెట్టేశాను. ఇంకా పాలక్ చికెన్ అండ్ బగారా రైస్ అండి. వాళ్ళు చాలా టేస్టీగా ఉందని కూడా చెప్పారు. మీకు రివ్యూ నేను చెప్దాం అనుకుంటున్నాను. మీరు డెఫినెట్లీ ట్రై చేయండి. ఇంకా నాకేంటంటే వాళ్ళకి అన్నీ ప్యాక్ చేసి కుకింగ్ చేసేటప్పటికి నాకు ఆకలేస్తుంది. ఇంకా నేను వీడియోలోనే తినేసాను డైరెక్ట్గా. టేస్ట్ అయితే మాత్రం చాలా సూపర్గా ఉందండి. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ఐ హోప్ సో మీకు వీడియో నచ్చితే కొంచెం కామెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ గుడ్ డే.